కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్. గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం పర్యటన. రివ్యూ విజిట్ కాంప్లెక్స్ కు మంత్రి లోకేష్ భూమి పూజ. గార్బేజ్ వల్లరపూర్ పాయింట్స్ పై శ్రద్ధ వహించండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వల్లభనేని వంశీకి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. వంశీ అనుచరుడు మోహన్ రంగారావు కూడా కోర్టు రిమాండ్ విధించింది. తన భర్త ఆరోగ్యం క్షీణించిందని వంశీ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ అనుచరుడు మోహన్ రంగారావు కూడా నూజివీడు కోర్టు ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా పరిధిలోని బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీ మోహన్ రంగారావులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన నూజివీడు న్యాయస్థానం ఇరువురికి మే 29వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని కోర్టు వద్ద ఆమె వాపోయారు. బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడినట్లు చెప్పారు. చాలా డిటీరియరేట్ అయిపోయింది. వెయిట్ లాస్ ఉంది బాగా. అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. ఇప్పుడు అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పోలీసులు నిబంధనల గురించి సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. తీసుకెళ్తారు. చాలా డిటీరియరేట్ అయిపోయింది. వెయిట్ లాస్ ఉంది బాగా. అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. ఇప్పుడు అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పోలీసులు నిబంధనల గురించి సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. తీసుకెళ్తారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉండే ప్రభుత్వమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత సంక్షేమ దిశగా అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. 26వ డివిజన్ మారుతినగర్లో డివిజన్ పరిధిలోని గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమామేశ్వరరావు ముందుగా మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, స్వీట్లు, పండ్లు తదితర వాటిని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ మహిళలను తమ తోబుట్టువులుగా భావించే టీడీపీ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేశామన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ తమకు గుర్తొందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలన సాగిస్తున్నామన్నారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, పెన్షన్ నగదు పెంచామని, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి సత్య, డివిజన్ ఇన్ఛార్జి సతీష్ తదితరులు పాల్గొన్నారు. 26వ డివిజన్లో మన ప్రీతమ నాయకులు, మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన డివిజన్లోని ఆడపడుచులకి, గర్భిణీ స్త్రీలకి సీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గర్భిణులకి పౌష్టికాహార ప్రాముఖ్యత చెప్పి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకి పెద్దపీట వేస్తుందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ
ఏ హామీలు ఇచ్చిందో అన్నిటినీ అమలు చేసిందని చెప్తూ ఆడపడుచుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటామని, వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధికారంలోకి వచ్చిన మహిళలకి స్వర్ణయుగం లాంటిది. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా చెల్లెళ్ళందరికీ శ్రీమంతం కార్యక్రమాలు 5 సంవత్సరాలు చేపట్టాం 2014-19లో. మళ్ళా ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మా డివిజన్ కార్పొరేటర్లు, మా డివిజన్ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ప్రతి డివిజన్లో గర్భిణీ స్త్రీలందరికీ పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే సొంత అన్నలు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే శ్రీమంతం చేసి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి మరి పండంటి బిడ్డను ప్రసవించాలని ఆశీస్సులు అందజేస్తారో ఆ విధంగా మా నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి చెల్లెమ్మని ఆశీర్వదిస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ రోజు సూపర్ 6 హామీలు ఇచ్చాం. సూపర్ 6 హామీల్లో ప్రధానమైనది 3,000 ఇచ్చే పింఛన్ని 4,000 చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేసాం. దివ్యాంగులకి 3,000ది 6,000 చేస్తా ఉన్నాం, 6,000 చేసాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఇప్పుడు మా సోదరీమణులందరికీ కూడా బ్యాంకులో మీరు ఎప్పుడు గ్యాస్ బండ్లు కొన్నా కొనకపోయినా మీ బ్యాంకులో 3 గ్యాస్ బండ్ల డబ్బులు మీ బ్యాంకులో వేయబోతా ఉన్నాం. నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అట్లాగే ఇంకా మీకు ఇవ్వాల్సింది, గతంలో అమ్మఒడి ఒక్క బిడ్డకే ఇచ్చి పరిమితం చేసిన ప్రభుత్వం నుంచి మేము ఎంతమంది బిడ్డలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పాం. మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాం. ఈ నెల నుంచే మీ చదువుకునే పిల్లలు 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 రూపాయలు ఇవ్వబోతున్నాం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మా సోదరీమణులకి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. జూన్ నెల నుంచి 18,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అలాగే పింఛన్లు కూడా వచ్చే నెల 12వ తారీఖు నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నాం. ఇప్పటికే రేషన్ కార్డులో ఎవరైనా తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉండి మీరు పెళ్ళైన వాళ్ళు సపరేట్ చేసుకుంటామంటే ఆ ఆప్షన్ని పెట్టాం. సచివాలయం శ్రీమంతం కార్యక్రమం చేశాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకు అండగా ఉంటాం. ముఖ్యంగా పేద వర్గాలకి, గర్భిణీ స్త్రీలకి గతంలో 2014-2019లో కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా నియోజకవర్గంలో శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని చల్లని ఆశీస్సులు ఇచ్చి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని కన్మని ఏదైతే బట్టలు, చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ ఇస్తారో ఆ విధంగా మేము మా చెల్లెళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తిరిగి తీసుకున్నాం. అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ 4,000 చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ 3 గ్యాస్ బండ్లు కూడా ఇప్పుడు నిన్ననే సీఎం గారు ప్రకటించారు. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసేయమన్నారు. గ్యాస్ బండ్లకి వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్నా ఆ ఖాతాల్లో 3 గ్యాస్ బండ్లు డబ్బులు పడిపోతాయి. ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఈ నెల నుంచి ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మహిళలకు ఇస్తామన్న 18,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఇదే కాకుండా ఉచిత బస్సు కూడా మరి వచ్చే నెల నుంచి పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి హామీని నెరవేరుస్తాం. ప్రజలకి అండగా ఉంటాం. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం కానీ, కార్పొరేటర్ల కార్యాలయం కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం. ఈ కార్యక్రమం చేపట్టిన మా డివిజన్ పార్టీని, మా కార్పొరేటర్ని అభినందిస్తాం.
2030 నాటికి 500 GW నాన్ ఫాసిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమన్నారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చామని, మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. జిల్లాలోని కుత్తి మండలం వేదపల్లిలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 2300 ఎకరాలు 22,000 కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ను నిర్మించనున్నారు. పవన సోలార్ బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ ఆశలు ఆకాంక్షల వారిదిగా రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుందని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదని ఉద్యమం అన్నారు. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేస్తామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు 4 పీక్ గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఢిల్లీ నుంచి వచ్చారు కనుక ముందు నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, తర్వాత తెలుగులో మాట్లాడతా. గౌరవనీయులు సుమంత్ సిన్హా గారు, CEO చైర్మన్ రెన్యూ, గౌరవనీయులు బలరాం మెహతా గారు, CEO రెన్యూ ఎనర్జీ, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ గారు, గౌరవనీయులు MD నెట్ క్యాప్ కమలాకర్ బాబు గారు. ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు గొట్టుపాటి రవి గారు పేరు మర్చిపోయారు. లొకేషన్ నేను మర్చిపోలా, బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని పెట్టా. మన ప్రాంతంలో గొట్టుపాటి రవి గారు అంతా తెలుసుండకపోవచ్చు, కానీ రవాణా గురించి ఒక మాట చెప్పాలి. 2019 నుంచి 24 వరకు శాసనసభ సాక్షిగా మన నాయకుడిని అవమానించినప్పుడు కానివ్వండి, శాసన మండలిలో అమరావతిని మేమందరం కాపాడడానికి పోరాడినప్పుడు గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. అక్కడ కావాలని ఆనాటి పాలకులు వాళ్ళ శాసనసభ్యులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేయండి, ఎక్కలు చేయండి అని చెప్పారు. ఆనాడు గొట్టుపాటి రవి గారు, గౌరవనీయులు స్వామి గారు, మన అనగాని సత్యప్రసాద్ గారు, ఆనాటి ఉన్న శాసనసభ్యులందరూ బాబు గారు చుట్టూ నిలబడి మమ్మల్ని దాటిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మంత్రివర్యులు గొట్టుపాటి రవికుమార్ గారు. A very good morning to everyone gathered here. Today we are not just laying a foundation stone. We are laying the cornerstone for India's clean energy revolution. It is an honor to be part of this historical movement. The launch of the Renewable Energy Complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. Sunlight is free, wind is free, clean air is priceless. Why should our future generations come at a cost of our planet? From fossil fuels to future fuels, this is a leap we are making, and we are doing it with a sense of purpose. Every megawatt generated here is a message to the world that India leads from the front and Andhra Pradesh stands at the helm. A heartfelt thank you to you, Mr. Sinha ji, Chairman and CEO of Renew, and the entire Renew team for placing your trust in Andhra Pradesh, India's rising green powerhouse. This isn't just a project. It's a beacon of belief in our government, in our potential, in our planet's future. Renew's power re-entry after 6 years is not a comeback. It is a statement. Andhra Pradesh is back and better than ever. And at the center of this transformation stands a visionary, a leader whose
sees not just tomorrow, but the decades ahead. Sri Nara Chandrababu Naidu Garu is not just building roads and infrastructure, he is building highways to the future. Where others saw policy, he saw possibility. Where others saw risk, he saw opportunity. Under his leadership, Andhra Pradesh is not chasing change, it is creating that change. The Integrated Clean Energy Policy launched in October 2024 under the guidance భారత్కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉగ్రవాదిని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేసిన భారతదేశానికి మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ దేశాన్ని కదిలించింది. జాతీయ భద్రత కోసం జనసేన ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేస్తున్నామన్నారు. సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మూలలపై వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసే తిరుగులేని ధైర్య సాహసాలకు భారత బలగాలు ప్రదర్శించాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. భారత్కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేసిన భారతదేశానికి మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. Commendable job done by our army personnel and defense personnel. We have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir. Whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. గ్రాండ్ సక్సెస్ చేసే అంశంపై ఫోకస్ పెట్టిన సీఎం కార్యాచరణపై క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ గా తీసుకున్నారన్నారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. కనీసం 2 కోట్ల మందికి కార్యక్రమం చేరాలన్నారు. యోగా ఆంధ్ర 2025 థీమ్తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని, దీనికోసం ప్రజలను సందిగ్ధం చేసేందుకు నెల 21 నుంచి జూన్ 21 వరకు ఇక యోగా మంత్ పాటించాలన్నారు. లా నేస్తంను వెంటనే పునరుద్ధరించమని గవర్నర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బెజవాడ బార్ అధ్యక్షులు, కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ అధ్యక్షులు ఏకే భాష తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, ప్రధాన కార్యదర్శి కేవి రంగారావులు మాట్లాడుతూ జూనియర్స్ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి న్యాయవాదుల రక్షణ చట్టం, జూనియర్ న్యాయవాదుల స్టీఫండ్ పథకం, లా నేస్తం అమలు గురించి వినతి పత్రాలు సమర్పించామని పేర్కొన్నారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించి వినతి పత్రాలను ప్రభుత్వం వారికి అందించి వీలైనంత త్వరగా అమలు పరిచేటట్టు చూస్తామని హామీనిచ్చారు. మార్చ్ 28న బెజవాడ బార్ అసోసియేషన్లో నూతన కార్యవర్గానికి ఎలక్షన్లు జరిగినాయండి. ఈ ఎలక్షన్లు జరిగిన దాంట్లో అబ్దుల్ ఖుద్దూస్ భాష అని చెప్పి నేను అధ్యక్షుడిగాను, కేవీ రంగారావు గారు జనరల్ సెక్రటరీ గాను, ముద్దాడి సత్యనారాయణ గారు ట్రెజరర్ గాను, లక్ష్మి గారు జాయింట్ సెక్రటరీ గాను, అనురాధ గారు లేడీ సెక్రటరీ గాను విజయం పొందాము. పత్రికా ముఖంగా మా న్యాయవాద మిత్రులు మా విజయానికి మరియు వారి యొక్క ఔన్నత్యాన్ని కోసం పాటుపడిన న్యాయవాద మిత్రులందరికీ పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న 12 మే 12వ తారీఖున మన గవర్నర్ గారైన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారిని మా గవర్నింగ్ బాడీ కలిసాము. గవర్నింగ్ బాడీ కలిసి మర్యాదపూర్వకంగా కలిసాము. ఆయన కలిసిన తర్వాత మాతో 40 నిమిషాల దాకా
రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి, రాష్ట్రం యొక్క మంచి చెడుల గురించి, మా ప్రాక్టీసు, మా న్యాయవాదుల మిత్రుల యొక్క కష్టాలు సుఖాలు వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ 2 వినతి పత్రాలు ఇచ్చామండి మన న్యాయవాదుల తరఫున. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్తగా భారతదేశం మొత్తం అమలు చేయడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని వీలున్నంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి రికమెండేషన్ చేయమని చెప్పి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జూనియర్ న్యాయవాదులకి లా నేస్తామని చెప్పి ఒక గొప్ప పథకం పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మన ప్రాక్టీస్కి రాగానే వాళ్ళకి ఖర్చుల నిమిత్తం, అంటే న్యాయవాది వృత్తిలో కొంచెం స్థిరపడే వరకు స్టైఫండ్గా నెలకు 5,000 చొప్పున శాంక్షన్ చేశారు. ఇది 2019 నుండి ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేశారు. దాని తర్వాత కొన్నాళ్ళు కొన్ని నెలలు ఇస్తూ ఒక్కొక్కసారి 3 నెలలు 4 నెలలకు ఒకేసారి స్టైఫండ్ ఇస్తూ వచ్చారు. దాని తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని న్యాయమిత్రగా మారుస్తామని చెప్పి అదే దాన్నే కంటిన్యూ చేస్తామని చెప్పి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని అమలు చేయమని చెప్పి మేము 12/5/2012న గవర్నర్ గారికి కూడా ఇచ్చామండి. న్యాయమిత్రను కూడా ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, గత 4 నెలల నుండి జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను అధ్యక్షుడి హోదాలో మా జనరల్ సెక్రటరీ గారు, రంగారావు గారు అందరం కలిసి గవర్నర్ గారికి ఇచ్చాము. గవర్నర్ గారు కూడా దాని గురించి డిస్కస్ చేసి, భారతదేశంలోనే ఇది గొప్ప న్యాయవాది మిత్రులకి గొప్ప వరంగా ఆయన విశ్లేషీకరించి దీని గురించి నేను ఎమ్మటే యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అదేవిధంగా నిన్న 14వ తారీఖు లా నేస్త్రాన్ని న్యాయమిత్రగా మారుస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి ఈ పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా అసోసియేషన్ నుండి, న్యాయవాద మిత్రుల నుండి, జూనియర్ న్యాయవాద వారి నుండి మేము కోరేది ఒకటేనండి, ఈ పథకాన్ని ఎమ్మటే కంటిన్యూ చేయాలని చెప్పి, గతంలో ఉన్న బాకీలు కూడా జూనియర్ న్యాయవాదుల అకౌంట్లో స్టైఫండ్ కింద వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి అవకాశపడే స్టైఫండ్ని అమలు చేయాలని, ఎమ్మటే రిలీజ్ చేయాలని పత్రికా ముఖంగా కోరుచున్నాము. అదేవిధంగా మేము అర్జీ ఇవ్వగానే గవర్నర్ గారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి దానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం కల్పించిన గవర్నర్ గారికి మన బెజవాడ బార్ అసోసియేషన్ తరఫునను, అదేవిధంగా కృష్ణా జిల్లా బార్ అసోసియేషన్ల ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గవర్నర్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దీనిని ఎమ్మటే అమలు చేయాలని చెప్పి, న్యాయవాదుల మిత్రులందరినీ ఆదుకోవాలని చెప్పి, న్యాయమిత్ర పథకాన్ని వీలున్నంత త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి, ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి ఒకటి. రెండోది, మన రాష్ట్రం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా అమలు చేయాలని చెప్పి, దాని తర్వాత న్యాయవాద మిత్రులందరికీ కావాల్సిన సదుపాయాలు అన్నీ కల్పించాలని చెప్పి పత్రికా ముఖంగా వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లా మినిస్టర్ గారిని మరియు న్యాయశాఖ వ్యవస్థ వారికి పత్రికా ముఖంగా కోరుచున్నాము. వీలున్నంత త్వరగా న్యాయమిత్ర యొక్క స్టైఫండ్ని జూనియర్ న్యాయవాదులు రిలీజ్ చేయాలి అని చెప్పి కోరుచున్నామండి. వాళ్ళకి ఎంతో సంతోషకరమైన వార్త కింద లేకపోవచ్చు. గత ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన ఈ పథకం ఆ రోజుల్లో 5,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం కూడా, తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఏమి ఇచ్చిందంటే, న్యాయవాదులకి 5,000 ఇస్తున్నారు, మేము 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేయడంలో ఇప్పుడు 5,000 అని జీవో వచ్చింది. కనుక దాన్ని 10,000 చేసి జీవోని సవరించి 5,000 నుంచి 10,000 చేస్తే మాకు ఇంకా ఎక్కువగా సంతోషం ఉంటుంది, జూనియర్ న్యాయవాదులు ముఖ్యంగా. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మేము వెంటనే ఇవ్వగానే అర్జీ, ఆయన ఎమ్మని స్పందించి ప్రభుత్వ వర్గాలతో చర్చించి ఈ జీవో రావడం చాలా సంతోషకరంగా ఉంది. మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున గవర్నర్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వచ్చాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. గడిచిన ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో అత్యధిక నష్టపోయిన రంగం రియల్ ఎస్టేట్ రంగమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి అనేక మంది వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రమంతా ఊపందుకుందని బోండా ఉమా చెప్పారు. విజయవాడ నగరం పైప్ల రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో భూమి డెవలపర్స్ పేరుతో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో బోండా ఉమా పాల్గొని అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. 2014-19 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ అనంతరం వ్యాపారం బాగా జరిగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గజిబిజి పాలనతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్నారు. మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్రంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేస్తుండటంతో మరలా రియల్ వ్యాపారం శరవేగంగా జరుగుతోందన్నారు. గత 5 సంవత్సరాల్లో అత్యధికంగా నష్టపోయినటువంటి రంగం రియల్ ఎస్టేట్ రంగం. గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్ని రకాలుగా కూడా నష్టపోయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అనేక ఇబ్బందులు వచ్చినాయి. గతంలో 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఒక ఊపు మీద ఉండి అందరూ చిన్న చితక ఏజెంట్లు కానించి పెద్ద పెద్ద వెంచర్లు చేసే వరకు అందరూ కూడా బాగుండేవాళ్ళు. ముఖ్యంగా అమరావతి సరౌండింగ్స్ ఏరియా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండే. రాష్ట్రం మొత్తం కూడా అన్ని సిటీసు మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఉండే. గత 5 సంవత్సరాల్లో నరకం చూసినటువంటి రియల్ ఎస్టేట్ రంగం మళ్ళా ఇవాళ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా పూర్వ వైభోగం దిశగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అన్ని సిటీస్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి జరిగేటప్పటికీ ఆటోమేటిక్గా అందరూ కూడా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తూ ఉన్నారు. స్థలాలు కొనుక్కునే వాళ్ళు కానీ, అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళు కానీ, కొన్న స్థలాల్లో కన్స్ట్రక్షన్ జరగడం కానీ పెద్ద ఎత్తున మళ్ళీ పూర్వవైభోగం వస్తూ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద అనేక మంది కార్మికులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లు కానీ, అలాగే ఇన్వెస్టర్స్ కానీ, అలాగే భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ అనేక రకాలుగా అనేక లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్న సందర్భంలో దీన్ని పూర్వ వైభోగం పొందటం వల్ల ఉపాధి పొందుతూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఇవాళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాలకి మంచి రోజులు వచ్చినాయి. ఈ సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రూరల్ చివారు ప్రాంతాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ భూమి డెవలపర్స్ అని సోదరులు చంటి ఆధ్వర్యంలో, వాళ్ళ అబ్బాయి మణికంఠ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వెంచర్లు వేయడానికి ఒక పెద్ద కార్యాలయం తీసుకొని ఇవాళ మంచి రోజని పూజా కార్యక్రమం చేశారు. నిండు మనసుతో వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ భూమి రియల్టర్స్ అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి. గతంలో అనుభవం ఉంది. ఆ అనుభవంతో కొత్త వెంచర్లు అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటూ, ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి ఆదాయానికి, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బతుకుతున్నటువంటి దాదాపు సుమారు 70-80 లక్షల మంది ఈ ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని తెలియజేసుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అనేటువంటి నూతన సంస్థ ఈరోజు మా ఆప్తులు, మా ప్రియమిత్రులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా తోటి మొత్తం మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు. భూమి డెవలపర్స్ అనే నూతన సంస్థ ప్రారంభోత్సవం జరిగింది. దానికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ బోండా ఉమా గారికి, మా తోటి రియల్ ఎస్టేట్ సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఇది సామాన్య ప్రజలకి అందుబాటు ధరల్లో
రానున్న రోజుల్లో వాళ్ళకి అత్యంత లాభకాయంగా అవ్వాలని ఆలోచనతో పెట్టిన సంస్థ. ఈ ఇప్పుడు నడుస్తున్న ఈ టీడీపీ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ చాలా అభివృద్ధి చెంది మా ద్వారా చాలామంది మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్స్ చర్యలకు చేపట్టామని మంత్రి డోలా వీరాంజనేయ అన్నారు. సచివాలయంలో దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమంపై అధికారులతో మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించడం జరిగింది. సదరం సర్టిఫికేట్లు, పీఎంజే వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్ పై మంత్రి డోలా చర్చించారు. ఈ సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, మీ సేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ చర్యలు చేపట్టారు. స్లాట్ బుకింగ్ రోజు మంచి నెల రోజులలోపు సదరం సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని పేర్కొన్నారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పీఎంజే వందన స్కీమ్ ద్వారా 5 లక్షల ఉచిత వైద్యం అందించనున్నట్లు చెప్పారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ పై శ్రద్ధ వహించండి, విజయవాడ నగర పాలకు సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో మీటింగ్ హాల్ నందు ప్రజారోగ్య విభాగం అధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శానిటేషన్ సెక్రటరీలందరూ ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి వర్కర్ల హాజరును చూసుకోవాలని, 3 నెలల కంటే ఎక్కువగా హాజరు కాని వర్కర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు వారి సచివాలయం పరిధిలో గల సెక్రటరీ ప్రతి వీధిలో తిరిగి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూసుకోవాలని, ఎక్కడ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు సైడ్ డ్రైన్లు పరిశుభ్రపరిచేటట్టు చూసుకోవాలని, పట్టణ ప్రణాళిక అప్నిటీస్ సెక్రటరీలతో సమన్వయం పరుస్తూ సచివాలయం పరిధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ అన్నపూర్ణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్. గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం పర్యటన. విద్యుత్ కాంప్లెక్స్ కు మంత్రి లోకేష్ భూమి పూజ. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ పై శ్రద్ధ వహించండి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.